నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మరో 200 కోట్ల పరిహారం. బాధితులకు శాసనసభ ప్రాంగణంలో చెక్కు అందించిన సీఎం చంద్రబాబు. ఓడలరేవు సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి అచ్చెన్నాయుడు. గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడి. జగన్ ను కలిసిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని స్పష్టం. డిఎస్సీ లీకేజీలపై మండలిలో చర్చకు పట్టుబడితే ప్రభుత్వం సమాధానం చెప్పలేక మొహం చాటేస్తుంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ధ్వజం. దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభానికి సమీపిస్తున్న వేళ ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా పరిహారం అందించిన ప్రభుత్వం తాజాగా మరో 200 కోట్ల రూపాయల పరిహారాన్ని విడుదల చేస్తుంది. శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నిర్వాసిత కుటుంబాల ప్రతినిధులకు ఈ చెక్కును అందజేశారు. ఈ విడుదలతో కలిపి ఇప్పటి వరకు వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం 518 కోట్ల మేర పరిహారం అందించినట్లయింది. ప్రభుత్వం అండగా నిలిచి తమకు భరోసా కల్పించడం పట్ల నిర్వాసిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. వెలిగొండ బాగా కరువు బాధితమైనటువంటి ప్రాంతం, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. 3 దశాబ్దాల కళ వెలిగొండ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ఆ కళ నెరవేరబోతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో జలవనరుల శాఖ సమీక్షలో ఆయన చెప్పినటువంటి మాటలు ఈ రోజుకి మా అందరికీ గుర్తున్నాయి. ఆ రోజు 1996లో పునాది రాయి వేసినటువంటి వెలిగొండ 30 సంవత్సరాలు అయినా పూర్తి కాకపోవడం చాలా ఆవేదన కలుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం, ఖచ్చితంగా 2026 ఆగస్టు కల్లా వెలిగొండని పూర్తి చేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం, ఆ నిర్దేశించినటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఈ 2 ఏళ్లలో పనులు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో ముఖ్యంగా వెలిగొండకు సంబంధించినటువంటి పనులు ఈ 2 ఏళ్లలో హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి సీసీ వాల్స్ కానీ వింగ్స్ కానీ అవన్నీ కూడా మొన్న 2026 మే నెలకి మేము హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కృష్ణానది నుంచి టన్నెల్కి వచ్చేటువంటి ఆ నీటికి ఛానల్ కూడా దగ్గర 80,000 మెట్రిక్ టన్నులు అక్కడ ఏదైతే మక్కను కూడా తొలగించి ఈ వాటర్ వచ్చేటువంటి మార్గాన్ని కూడా ఈ సంవత్సరంలోనే మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా దగ్గర 5 కిలోమీటర్ల బెంచింగ్ టన్నెల్లో ఉండిపోతే ఈ 2 ఏళ్లలోనే ఆ 5 కిలోమీటర్ల బెంచింగ్ని మేము పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా టన్నెల్ 2లో మేము అధికారంలోకి వచ్చే సమయానికి చూస్తే 7 కిలోమీటర్లు అంటే 7,000 మీటర్ల లైనింగ్ మిగిలి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజుకి కూడా 6,907 మీటర్లు 2 ఏళ్లలో మేము పూర్తి చేస్తాం. ఇంకా ఏదైతే 81 మీటర్లు ఉంది, ఆ 81 మీటర్లు కూడా రాబోయేటువంటి 5-6 రోజుల్లో ఆ 81 మీటర్లు కూడా కంప్లీట్ చేసి టోటల్గా లైనింగ్ కూడా టన్నెల్స్లో కంప్లీట్ జరుగుతుంది. అదేవిధంగా టన్నెల్ బోరింగ్ ఆ రోజు టీబీఎం అందులో 11వ కిలోమీటర్ దగ్గర టన్నెల్ 2లో చిక్కుకుని కోర్టు అక్కడ స్టే ఆర్డర్ ఉంటే గత వైసీపీ ప్రభుత్వం ఆ యొక్క టీబీఎంను తొలగించడానికి చిన్న ప్రయత్నం కూడా చేయాల. టీబీఎంను తొలగించకుండా చొక్క నీరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితి మనందరం కూడా స్వయంగా మా పాత్రికేయ మిత్రులు కూడా స్వయంగా చూడడం జరిగింది. అటువంటి టీబీఎంను కూడా హైకోర్టుకి సాక్షాత్తు అడ్వకేట్ జనరల్ గారితో సైతం ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు మాట్లాడడం, 2 సార్లు నేనే స్వయంగా హైకోర్టుకి వెళ్ళి ఆ స్టేను వేకౌట్ చేసి 1900 టన్నులు 175 మీటర్ల ఉన్నటువంటి ఆ యొక్క టీబీఎం మిషన్ని మరి ఇప్పటివరకు చూస్తే దగ్గర మరి 1700 టన్నుల్ని ఇప్పటివరకు డిస్మాండిల్ చేయడం జరిగింది ఈ 3 నెలల్లోనే.
రాబోయేటువంటి ఆ 250, 300 టన్నులు ఏదైతే ఉందో దాన్ని కూడా మిగిలినటువంటి 4-5 రోజుల్లో దాన్ని కూడా తొలగిస్తామని చెప్పడం మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. మరి టన్నులు దాటుకుని బయటకు వస్తే ఫీడర్ కెనాల్ 21 కిలోమీటర్ 21 కిలోమీటర్ ఫీడర్ కెనాల్లో నేను ఆ రోజు 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా ప్రజాప్రతినిధులు మేము వెళ్తే కారు వెళ్ళడానికి లేదంటే మోటార్ బైక్ మీద పోయాం. మోటార్ బైక్ కూడా కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి లేదంటే నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే 11,000 క్యూసెక్కులు ప్రవహించేటువంటి ఫీడర్ కెనాలు కనీసం నడవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద బొక్కలు పడి 1100 కాదు కదా, కనీసం 10 క్యూసెక్కులు వర్షపు నీరు వస్తేనే ఆ గండ్లు పడి ఆ నీరు ఊళ్ళ మీదకు పోతూ ఉంటే అటువంటి స్థితిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 460 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ 2026 జనవరిలోనే దానికి శంకుస్థాపన చేసి ఆ 21 కిలోమీటర్లలో 5.3 కిలోమీటర్లు సీసీ వాల్ నిర్మాణం చేసి పూర్తి చేశాం. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారని, వారి ఆచూకీ కోసం ప్రభుత్వం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఓడలరేవులో వేటకు వెళ్లిన బాధిత మత్స్యకారు కుటుంబాలను ఎంపీ హరీష్, ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, బొమ్మిడి నాయకర్, కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనాలతో వెళ్లి పరామర్శించారు. ఆందోళన చెందవద్దని మత్స్యకారు కుటుంబాలను ఓదార్చారు. మత్స్యకారులను సురక్షితంగా రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, భారత నౌకాదళం, మెరైన్ పోలీస్ రక్షణ దళం సహాయక చర్యలు కొనసాగిస్తోందని మంత్రి తెలిపారు. ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ఐఎన్డి ఏపీ E8 MO 135 నెంబరు మత్స్యకార బోటు 3వ తేదీన ఆగస్టు నెలలో ఇక్కడ నుంచి బయలుదేరిన విషయం మీ అందరికి కూడా తెలుసు. అందులో 7 మత్స్యకారులు ఉన్నారు. ఒకరు కోపనాతి రామకృష్ణ, తండ్రి సత్యనారాయణ, కొల్లాటి యేసుదాస్, తండ్రి వెంకట్రావు, పాలేపు సంతోషరావు, తండ్రి ఆదినారాయణ, కర్రి రాంబాబు, తండ్రి చిన్ని కృష్ణమూర్తి, కొల్లాటి శ్రీనుబాబు, తండ్రి ఆదినారాయణ, సంగడి తాతారావు, తండ్రి మనేషు, కోనాడి సతీషు, తండ్రి సత్యనారాయణ. వీళ్ళేడుగురు అమలాపురం అండ్ ముమ్మడివరం నియోజకవర్గానికి చెందినటువంటి మత్స్యకారులు. వీళ్ళు వెళ్ళేటప్పుడు మేము 10 రోజుల్లో వేట చేసుకొని మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి కుటుంబ సభ్యులందరికీ తెలియచేశారు. అయితే 10 రోజులు సమయం దాటిపోయి తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన, అనుమానం ప్రారంభమై కుటుంబ సభ్యుల్లో ఒకరు కె భవానీ శంకర్ ఆగస్టు 17వ తారీఖున పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఇమీడియట్గా మా మత్స్యశాఖకి సమాచారం ఇచ్చిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మత్స్యశాఖ సమాచారం ఇచ్చారో వెంటనే మత్స్యశాఖ మంత్రిగా నేను కానీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ఏదైతే ఈ గాలింపు చర్యల్లో ప్రధాన భాగస్వామ్యమైనటువంటి తూర్పు నౌకాదళ కమాండెంట్ అధికారులకు సమాచారం ఇచ్చాం. భారత తీర రక్షణ దళం కమాండెంట్కి కూడా సమాచారం ఇచ్చాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మెరైన్ డిఐజీ జెట్టి గారికి కూడా సమాచారం ఇచ్చి ఇమీడియట్గా గాలింపుల చర్యలు ప్రారంభించామని చెప్పి తెలియజేస్తున్నాను. 100% ప్రతి బోటుకి ట్రాన్స్పాండర్ పెడుతున్నాం. ఇది కూడా ఈరోజు బయలుదేరినటువంటి బోటు కూడా కొత్త బోటు, మొన్ననే విశాఖపట్నంలో కొని ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన రోజే బయలుదేరింది. ట్రాన్స్పాండర్ బిగించడానికి వెళ్తే
రేపు రెండు బిగించండి అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు, వీళ్ళు వెంటనే బయలుదేరారు. కంపల్సరీగా మేము సిస్టమ్ పెట్టాము, ట్రాన్స్పాండర్ పెట్టకుండా వెళ్ళడానికి వీలు లేదు. ఇది ఎవరు డబ్బు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీతో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. ట్రాన్స్పాండర్ ఉంటే ఈరోజు మనకి సమస్య లేదు, శాటిలైట్ ద్వారా సమాచారం వచ్చేది. ఇది కొత్తగా కొన్నారు, ఈరోజు వచ్చింది, వెంటనే బయలుదేరింది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి జగన్ ను కలిసిన మాధవరావు డిప్యూటీ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ డిప్యూటీ చైర్మన్ పదవికి వన్నె తెచ్చేలా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాధవరావును జగన్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, సభా సాంప్రదాయాలను కాపాడుతూ బాధ్యతలను నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.